భారతదేశ పౌరుడిగా నేను మత్తుమందు సేవించను, సరఫరా చేయను మరియు చూసుకుంటాను. మత్తుమందు రహిత దేశంగా తయారు చేయడంలో భాగంగా నా వంతు కృషి చేస్తానని నా దేశ ఔన్నత్యాన్ని పాటుపడతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందు పెట్రో కారు వాళ్ళు ముందు పెట్టుకోవాలి బాబు. బీసీ వాళ్ళు ఉన్న పెట్రో కారు ముందు పెట్టుకొని రోడ్డు క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి అందరూ కూడా. పెట్రో కారు వాళ్ళు బీసీ వాళ్ళు 3 మెంబర్స్. రన్ చేయాలి. ఈరోజు జనగామ పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రాం సంబంధించి కేఎన్ఆర్ సైక్లింగ్ మరియు ఉప్పల గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు జనగామ పోలీసులు కలిసి ఈ యొక్క యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ మరియు సైక్లింగ్ రైడ్, తర్వాత రన్నింగ్ కాంపిటీషన్ 3 కిలోమీటర్స్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు, తర్వాత 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు అందరూ కూడా పాల్గొన్నారు. వీటితో పాటు స్థానిక కౌన్సిలర్లు, పత్రికా విలేకరులు మరియు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, యోగా అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శక్తులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జనగామ జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ అనేది ఉండదు అనే విధంగా ప్రజలందరినీ అవేర్నెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు, తల్లిదండ్రులు, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఏకపథంగా పోలీస్ వారితో సహకరించాలని, అదేవిధంగా ముందుకు వచ్చే సంవత్సరం నూతన సంవత్సరంలో ఒక పంతాన్ని తీసుకురావాలి, మన జనగామ జిల్లాను డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశాం. ఈ ప్రోగ్రాం సహకరించిన అందరూ కౌన్సిలర్లకు, అదేవిధంగా పుర ప్రముఖులకు, జనగామ పట్టణ ప్రజలకు, విలేకరులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను ఇంత బాగా ఆర్గనైజ్ కేఎన్ఆర్ సైక్లింగ్ ఈవెంట్ నాగరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంను ఇంత సక్సెస్ఫుల్ చేసిన మా యొక్క జనగామ పోలీస్ సిబ్బంది, ఏసీపీ జనగామ, ఎస్హెచ్ఓ జనగామ, తర్వాత ఎస్ఐలు, తర్వాత జనగామ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సిఐ నర్మేట అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్ అయినందుకు జనగామ పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.